ఫ్రెండ్స్, నేను మీ ప్రియాని. ఈ సంవత్సరం మా తోటలోనే కొత్త ఆవకాయ పెట్టడానికి సైజు కాయలు తీసుకున్నానండి. ఇది కలెక్టర్కాయ తీసుకున్నానండి. కూరగాయ పెడదామని దీంతో. కూరగాయకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం కూరగాయ పెట్టట్లేదు, కూరగాయ పెడుతున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. నేనే బయటకు కట్ చేయనండి, నాకు చాలా అనుమానం. ఇదిగో కట్ చేసిన తర్వాత దీంట్లో పేపర్ ఇలా వస్తుంది, అది తీసేవారు. ఇది తీయకపోతే టేస్ట్ అనేది మన కొత్త ఆవకాయకి బాగోదు. ఇంకా ఏమేమి చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను 30 కాయలు ముక్కలు తీసుకున్నవి. ఇది ఇంత ముక్కలు వచ్చింది, ఇది ఆరబెట్టేసుకున్నాను. ఒక్కొక్క ముక్క ఇంత సైజు తీసాను. లోపల ఉన్న దాన్ని పీచు కూడా తీసేసాను. ఇవంతా ఆరిపోయింది. నేను ఆవు పిండి, ఇదిగో మెంతులు, వెల్లుల్లి, కారం తీసుకున్నానండి. తర్వాత ఏమిచ్చి సాల్ట్, గల్లుప్పు సాల్ట్ చేసుకున్నాను. చూడండి, నేను కొలతలు వేసుకుంటున్నాను. అదిగో వెల్లుల్లిపాయలు, అది ఇదిగో. ఎక్కువగా కారం ఇప్పుడే కలిపేయకూడదు. ఆయిల్, ఇదిగో ఇదండి నూనె, గాను నూనె, ఇదిగోండి ఇదిగో వేసుకున్నాను. ఇంకా ఆవు పిండి కూడా వేసుకుంటున్నాను. కొంత మెంతులు కూడా వేసుకుంటున్నాను. అంటే కొద్దిగా చేస్తున్నాను. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వస్తుందో కారం. కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు గల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. గల్లుప్పు పౌడర్ చేసుకున్నాను. చూడండి, నూనెలో నేను బకెట్లో వేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు నేను వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుతాను. వెల్లుల్లిపాయలు అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందా. చూడండి పచ్చడి ఎలా కలుపుతుంది. ఆయిల్ తిందండి. ఇవంతా కలపాలంటే నేను దీనికి 2 కేజీలు నూనె తీసుకున్నాను. ఇలా పెట్టాను. 3 days తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్? 3.5 కేజీల కాయ తీసుకున్నాను. నేను దానికి తగ్గట్టుగా కొలత చూపించాను కదా, అదే సేమ్లో కొలిపెట్టుకున్నాను. ఇదిగో ఇదే సేమ్. ఇది మూత పెట్టేసి నేను ఇంకా 3 days తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగొచ్చిందో. మీరు నా ఛానల్లో చూద్దరు. హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఆఫ్టర్ 3 days బ్యాక్ చేశాను కదండి. ఈరోజు 4th day వచ్చింది. ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇదిగోనండి కొత్త నూనె. చూడండి నూనె ఎలా తేలుతుందో మీకు చూపిస్తాను. దగ్గర కలుపుతాను. చూడండి చూడండి ఎలా ఉందో. కొత్త ఆవకాయ అండి ఇది. ఇప్పుడు దీంట్లో వేస్తాను. వేడి అన్నంలో చూపిస్తాను. చూడు.
హాయ్ ఫ్రెండ్, చూడండి ఇదిగో చూసారా ముక్క ఎంత బాగా ఊరిందో ఆయిల్తోని. ఇదేనండి ఈ బకెట్లో పెట్టాను, ఇందులో కొద్దిగా ఉంది. ఇదేనండి ఇంక ఈరోజు తీసి మొత్తం దేని దాన్ని సేవ్ చేసి ఇంకా లోపల పెట్టేస్తాను. ఇంకా చూసారా వేడి వేడి అన్నంతో తినడానికి ఆవకాయ. ఆవకాయ ఇదిగోండి లాస్ట్ అంత అయిపోయింది. కొద్దిగా లాస్ట్లో తింటే దాని వేడి ఉంటుంది కదా, ఇదిగో వేడి వేడి రైస్ వేసుకొని దీంట్లోని వేడి పొగలు కాలుతున్నాం. వేడి వేడి రైస్లోని అలాగ కాసంత నెయ్యి, మా ఇంట్లో నెయ్యి అయిపోయిందండి. ఇదిగో చూసారా అబ్బాబ్బాబ్బాబ్బా వేడి వేడి చూస్తే అబ్బా ఇంకా ఏ కూరలు పెట్టినా తినబుద్దాదండి బాబు, ఎంత బాగుంది. ముక్క సరే ముక్క ఎంత బాగుందా, సూపర్ అండి. జన్మ ధన్యం అయిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆవకాయ ఇదిగోండి లాస్ట్ అంత అయిపోయింది. కొద్దిగా లాస్ట్లో తింటే దాని వేడి ఉంటుంది కదా, ఇదిగో వేడి వేడి రైస్ వేసుకొని దీంట్లోని వేడి పొగలు కాలుతున్నాం. వేడి వేడి రైస్లోని అలాగ కాసంత నెయ్యి, మా ఇంట్లో నెయ్యి అయిపోయిందండి. ఇదిగో చూసారా అబ్బాబ్బాబ్బాబ్బా వేడి వేడి చూస్తే అబ్బా